దేశానికి స్వాతంత్ర్యం ప్రకటించినప్పటి నుంచి సిపిఐ పోరాటాల ఫలితంగానే దేశంలో అనేక విప్లవాత్మక చట్టాలు రూపొందాయని సిపిఐ జిల్లా కార్యదర్శి దామ అంకయ్య అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం వంటివి ఉన్నాయన్నారు. సాంఘికంగా వెనుకబడిన వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలనే సిపిఐ పార్టీ నిరంతరం ఉద్యమాలు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో పేదరికం లేకుండా చేస్తున్నట్లు బీరాలు పలుకుతున్న మోడీ ప్రభుత్వం దేశంలో 40 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఎలా ఉన్నాయో అర్థం కాని పరిస్థితి అన్నారు. గత ప్రధాన మంత్రులు ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పి ఆదర్శంగా నిలిస్తే ఇప్పటి మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెడుతున్నట్లు చెప్పారు. గత మార్చి నుంచి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి 485 లక్షల కోట్లు ఆదాయం వచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి మాలకొండయ్య, మంచాల కొండలరావు, ఖాజావలి తదితరులు పాల్గొన్నారు. యూపీఏ 1 ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్టులు అవసరం వచ్చినప్పుడు 66 మంది ఎంపీలు ఉన్నప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకం కావాలని మనం అడిగాము. ఆనాడు ఉన్నటువంటి ఆర్థిక మంత్రి చిదంబరం గారు ఇది కాదు, చాలా డబ్బు 40,000 కోట్లు వేస్ట్ అవుతాయని చెప్పిన తర్వాత తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాలకు అవసరమైనటువంటిది. ఎందువల్లంటే అప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో తగిన పనులు లేక, గ్రామీణ ప్రాంతాల్లో నివాసం లేక చాలా మంది పట్టణాలకు వలసపోవడం, సోడాంగళ్ళు పెట్టుకోవడం ఎన్ని జరిగేది అనమాట. వాటికి వ్యతిరేకంగా అవి పోకుండా ఉండాలంటే జాతీయ ఉపాధి హామీ పథకం కావాలని అడిగినాము. ఆ మేరకు ఒప్పందం చేసుకున్నాము. ఆ మేరకు ప్రభుత్వం ఆమోదించింది. అలాగే సమాచార హక్కు ప్రభుత్వం మనకు తెలియకుండా నీ భూమి ఇంకొకరి పేరుతో వస్తుంది, ఇంకొక ఆయన భూమి ఇంకొకరి పేరుతో వస్తుంది. ఇట్లా తప్పుడు రికార్డులు రానియకుండా ఉండడానికి కూడా సమాచార హక్కు. ఎవరైనా ఏదైనా ఒక రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి యుద్ధ సమయాల్లో తప్ప మరి అన్ని సందర్భాలలో ఏ ప్రభుత్వం అయినా ఏ సమాచారం కావాలన్నా ఎవరు అడిగినా ఇవ్వాలనేటటువంటి సమాచార చట్టం రావడానికి కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి దాంట్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీల పోరాటమే ఫలితంగా ఈరోజు రావడం జరిగిందనమాట. ఇకపోతే రాజకీయాలుగా మాట్లాడుకోవచ్చు వస్తే అధికారంలో అంటే ఈ మన స్వతంత్రం వచ్చి ఇంతకాలం ఇంతటి ఈ మొత్తం కాలంలో నరేంద్ర మోడీ గారి నుండి అంతకుముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మేము పేదరికం లేకుండా చేస్తూ ఉన్నారు. పేదరికం లేకుండా చేస్తే 40 కోట్ల రేషన్ కార్డులు ఎందుకు ఉన్నాయి? పేదోడికే కదా రేషన్ కార్డు ఇచ్చేది. నిజంగా పేదరికమే లేకుండా ఉంటే రేషన్ కార్డు ఇవ్వాల్సిన అవసరం లే, మనంతటా మనం స్వతంత్రంగా బతుకుతాం అనమాట. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టే పేదరికంలో మనం అట్టడుగు స్థాయిలో ఉన్నాం, 108వ స్థానం ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పాలకులు వ్యవహరిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా ఎవరైతే శ్రమ చేస్తున్నారో, ఎవరైతే బానిసత్వానికి గురి అవుతున్నారో, ఎవరైతే సాంఘిక అంశాల్లో వెనకబడున్నారో వాళ్ళందరినీ ముందుకు తీసుకుపోవాలని, వాళ్ళ చైతన్యవంతం కావాలనే పద్ధతిలో కమ్యూనిస్ట్ పార్టీలు పోరాటం చేస్తున్నారు. DBS Institute of Technology, a symbol for excellent education. 100% placement సాధిస్తున్న విద్యా సంస్థ DBS. ఇంజనీరింగ్ మరియు పాలిటెక్నిక్ కోర్సులు. DBS Institute of Technology, DS నాయుడు నగర్, కావలి. Hi Nilor, please subscribe to N3 TV.